హాయ్ ఫ్రెండ్స్, నేను ఆటో తోలుతాను. ఈరోజు వర్షం వస్తాం వల్ల ఆటోకి వెళ్ళలేదు. ఎర్రగాల జలాశయం దగ్గర బాగా చేపలు పడుతున్నాయని చెప్పారు. మా ఊరి దగ్గర ఉన్న కాలువకి వెళ్ళాను. వెళ్తుండగానే చూసేప్పటికి ఆ ప్రాంతం అంతా ఫుల్గా నీరుతో నిండి ఉంది. ఇప్పుడే కాలువ కొద్ది కొద్దిగా వదిలినట్టు ఉంది. నీరు పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు వెళ్ళి మా పరిస్థితి ఏంటి పరిశీలించుకోవడం చూసాం. వెళ్ళే పక్క ఇద్దరు ముగ్గురు చేపలు పడతా రెడీ అవుతున్నారు. అక్కడ నుంచి కాళ్ళలోకి దిగాం. తోరలో నీరు ఇప్పుడే పెరుగుతుంది కొద్ది కొద్దిగా. ఏరియా లోతుగా ఉండదని చెప్పి కింద ఉంది. ఆ ఎదరికెళ్తే అక్కడ బాగా గుణాలు ఉన్నాయి. ఇది వరకు మే నెలలో చాలామంది చేపలు పట్టుకున్న మాకు కూడా పడ్డాయి. ఇక్కడైతే పరిస్థితి బాగాలని చెప్పి కిందకు వచ్చేసాం. కాడి నుంచి తయారు చేసి వచ్చిన మేతను మరొకసారి స్ట్రాంగ్గా కలిపాము. దాంట్లో కోడిగుడ్డు, మైదా, బిస్కెట్ కూడా కలిపి మంచి గట్టిగా ఉండలా చేసాము. ఉండలు చేసిన తర్వాత మేము తీసుకొచ్చిన గేలానికి ఉన్న ముళ్ళుకి సరిపడా సైజు చిన్న చిన్న ఉండలు చేసి దీన్ని బాగా కలిపి దాంతోపాటు ఇంటికాంచి డమ్మీగా ఉన్న రొయ్యలు కూడా తీసుకొచ్చాము. డమ్మీ రొయ్యలు షాపుల్లో అమ్ముతారు. వీటికి ముళ్ళు ఉంటుంది. మనం దీన్ని గేలాన్ని కట్టి నీళ్ళలో వేసామంటే కొరమేళ్ళు వీటిని బాగా ఇష్టపడతాయి. కానీ వీటికి ఉన్న కుంకాల వల్ల పట్టుకోవడంతో వాటికి పీకలో గుచ్చుకుపోతుంది. రెడీ చేసిన తర్వాత మేము పట్టుకున్న గేలానికి ముళ్ళుకి ఈ మేతని గట్టిగా గోళీలాగా చేసి గట్టిగా నొక్కి తోడుకు సరిపడగా లావుగా పెంచి దాన్ని ఉన్న ముళ్ళు ప్రతి దాంట్లో ఏం చేసాము. నాతో పాటు మా అబ్బాయి కూడా వచ్చాడు. ఇది వరకు నేను చేసిన ట్రిక్స్ ప్రకారంగా మా వాడు కొద్ది చెప్పాను. గేలం ఎన్ని రోజుల నుంచి వాడకపోవడం అనేది కొద్దిగా స్టక్ అయింది. దానికి ఉన్న తోడు కూడా గట్టిగా పట్టుకోవడంతో దాన్ని లైన్ చేశాను. ఇదే ప్లేస్లో నాకు 2 కేజీలు 3 కేజీలు చేపలు కూడా పడినాయి. నా దగ్గర చాలామంది కొనుక్కోవడం కూడా జరిగింది. ఈ గేలానికి నేను గేలం ముళ్ళు 6 నెంబర్ వాడాను. మన జంగారెడ్డి షాపులో గట్రా దొరుకుతున్నాయి. అవి అయితే చాలా షార్ప్గా ఉండటం వల్ల వేసిన వెంటనే పట్టుకుంటాక ఏదైనా వచ్చిందంటే వెంటనే పట్టేస్తుంది. ఈ గేలం విసిరాడు జాగ్రత్త ఉండని చెప్పాను. అది లోపలికి విసిరాడు. అదే టైంలో ఇంకొక దాన్ని కూడా తయారు చేసాము. దానికి ఉన్నటువంటి ముళ్ళుకి మేత చుట్టి ఈసారి సింగిల్గా కాకోకుండా 4 గేల ముళ్ళు గుత్తులా కట్టాము. ఒకదానికి కాకపోతే ఒకదానికన్నా పడుతుందని మేతను చిన్న ఉండలుగా చేసి ముళ్ళు అంతా పూడ్చేలా కనపడకుండా నీళ్ళు వేసినప్పుడు ఈ ముళ్ళు తెల్లగుండటం వల్ల మెరుస్తాయి. అవి చేపలు కనపడినప్పుడు అక్కడ ఏదో ప్రమాదం ఉందని చెప్పి దూరంగా పారిపోతాయి. గేలంతో పాటు మేము డబ్బాతో చేసుకున్నటువంటి గేలాలు కూడా తెచ్చాము. వాటికి మేత చుట్టి లోపలికి విసిరేటప్పటికి ఆ ఏరియాలో ఉన్న ఏదున్నా ఆ యొక్క గోడుగుడ్డు సొన కలపడం వల్ల ఆ యొక్క స్మెల్కి వచ్చి వెంటనే పట్టుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇది చాలా అనుభవంతో చెప్పాను. నేను ఇదివరకు 2-3 సార్లు ఇదే ప్రాంతాల్లో తిరిగి పట్టాను. ఇంకా నా దగ్గర ఇదివరకు కొనుక్కున్న వాళ్ళు నేను వెళ్ళిన విషయం తెలిసి మళ్ళీ నేను వెళ్ళిన ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. లోతు అయితే చాలా ఎక్కువ లోతు. ఏరలు ఇసిరిన వెంటనే వచ్చింది. కొద్దిసేపటికే మళ్ళీ దాన్ని పట్టుకోవడం కూడా జరిగింది. ఆ విషయం తెలిసి నేను ఇంటికి ఫోన్ చేశాను. 2-3 గేలాలు బదులు వలలు తెచ్చారు. వాళ్ళకు కూడా రొయ్యలు లాంటి పడే అవకాశం ఉందని చెప్పాను. వాళ్ళు వెళ్ళి అంగ కాసుకున్నారు. మా ఊళ్ళో వెళ్ళారు బ్రదర్స్. ఆ స్పీడు ఎక్కువగా ఉండటం వల్ల లోతుకి వెళ్ళొద్దు అన్నాను. ఆయన వాళ్ళు రొయ్యలు పట్టుకోవడం ట్రై చేశారు. అంగ పెట్టారు. వెంటనే రొయ్యలు వెళ్ళినట్టుగా సిగ్నల్ వచ్చింది. అన్నీ తీశారు. అందులో 2 రొయ్యల వరకు వచ్చాయి. ఒక్కొక్కటి పెద్ద పెద్ద కాళ్ళు ఉన్నాయి. వాటికి ఒక్కొక్కటి 1/2 కేజీ ఉంది. అది రెండోసారి కూడా పట్టి తీస్తున్నారు. ఇలాగ అనేక మంది ఇన్స్పైర్ చేపలు పట్టుకోవడానికి ఈ ఎరగాల ఏరియాలో